మహిళలకు స్కీములు వచ్చినాయి, బాగా మహిళా క్యాంటీన్లు అవి వచ్చినాయి, ఇందిరా క్యాంటీన్లు అవి వచ్చినాయి. అవి కూడా ఎవరైనా లబ్ధిదారులు ఉంటే మేము జనం కలిసిపోతాం, చేపిస్తాం. ఊరు డెవలప్ అవుతుంది. ఊరు డెవలప్ కావాలంటే ఏం చేయాలంటే సంపదను గెలిపించుకోవాలి. సంపదను గెలవకపోతే ఏమవుతుందంటే ఊరు డెవలప్ కాదు. వాళ్ళకు కేసీఆర్ లేడు, రాజే లేడు, ఇప్పుడు కింద ఎవరు లేరు. మరి కింద వాళ్ళకి చెప్తే మీదోళ్ళు ఎవరు లేని పనులు కావు. ఈరోజు మన సంపత్ సర్పంచ్ అభ్యర్థిగా మన గ్రామం తరఫున నిలబడ్డాడు. ఇతనికి గుర్తు కత్తెర గుర్తు. ఇతను చదువుకున్నాడు, లా చేసి అంటే లాయరు. ఎక్కడికి పోయినా ఏ ఆఫీసుకు పోయినా ఈయనతో పనులు అవుతాయి సంపత్తో. కావున మనం మీద రేవంత్ రెడ్డి ఉన్నారు, కింద కడియం సిఆడి కావ్య ఇద్దరు ఉన్నారు. ఈయన నాలుగో ఆయన ఉంటాడు. కాబట్టి ఈయనకు మనం అందరం గెలిపించుకొని తీసుకపోతే మన గ్రామానికి అభివృద్ధి చేసుకోవచ్చు. మనకిప్పుడు మన శాలలకు కమిటీ హాల్ వచ్చింది 20 లక్షలు, యాదవులకు 20 లక్షలు కమిటీ హాల్, గౌడ్స్కు ఎల్లమ్మ గుడి కాడ సీసీ రోడ్డు వచ్చింది, ముదిరాజులకు ఇటు పెద్దమ్మ గుడి సైడు 10 లక్షలు సీసీ రోడ్డు పెట్టాం. మన మెయిన్ రోడ్లో 50 లక్షలతోని సీసీ రోడ్డు పెట్టాం. మళ్ళీ ఇటు గుట్ట వరకు బీటీ రోడ్డు, ఏది మన గుట్ట పోయేది అష్రాపల్లి గుట్టకెళ్ళి డాంబర్ రోడ్డు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇంకా మనం చేసుకునే మన చెర్లన్నీ నింపుకున్నాం. ప్రతి చెరువు నింపుకున్నాం. ఆ చెర్లన్నీ కూడా పింఛన్ కూడా ఇది అయిపోయినాక 12 తారీఖు నుంచి ఆ పింఛన్లు అవన్నీ చూసుకునే బాధ్యత సంపత్తి. 12 తారీఖు తర్వాత 11 నాడు సర్పంచ్కి వెళ్తాడు, 12 నాడు నుంచి అదే వేట ఏమున్నా పింఛన్లు ఎవరైనా కావాలని అవన్నీ చూసుకుంటాడు. ఇంకొకటి మీకు ఉచిత కరెంట్ వచ్చింది, ఇల్లుకు ఉచిత కరెంటు, ఫ్రీ కరెంట్ ఒకటి ఇల్లుకు వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి, ఫ్రీ బస్సు వచ్చింది. హైదరాబాద్ పోయి రావాలన్నా ఫ్రీ బస్సు. ఊళ్ళకి వెళ్ళి కూడా కాలేజీ పోవడానికి పిల్లలకు ఊళ్ళకి కూడా మీకు ఫ్రీ బస్సు వేయించినావా? ఫ్రీ బస్సు ఊళ్ళకి వెళ్ళి కూడా ఇవన్నీ సౌకర్యాలు చేసినాం. మళ్ళా పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి దాన్ని చేసుకోమంటున్నాం. మీరు ఉత్తగా ఏం కాదు. గవర్నమెంట్ ఇప్పటి వరకు మన ఊళ్ళో ఎప్పుడైనా గవర్నమెంట్ ఏది ఉంటే దానికే సర్పంచ్ వేస్తారు ఓట్లు. మన ఊళ్ళో ఇప్పటి వరకు ఇన్ని సర్పంచులు గెలిచింది, కానీ ఎవరైనా గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళకే వేస్తారు. మన దగ్గర వేసి గెలిపించుకొని మన ఊరును అభివృద్ధి చేసుకుందాం. మీరు అందరూ సంపద ఓటేసి గ్రామాన్ని అభివృద్ధికి సహకరించు. నమస్కారం, నా పేరు జోగ్ సంపత్ కుమార్. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుకు నాకు సింబల్ వచ్చింది. నేను మీదికొండ గ్రామానికి చెందినవాడిని. నేను ఈరోజు గ్రామానికి అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చి అడిగి వేశాను. దానికి ఊరంతా నాకు సహకరించి ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి, అందులో గగన్ సింహరి గారి సహకారంతో నేను మీకు ఫండ్స్ తెప్పించి ఆ అభివృద్ధిలో నేను ముందడిగేసి మీతో పాటు నేను నడుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఎక్కడైనా మీ ఊరు వాడిని నేను మర్చిపోను. మీ అందరితో పాటు పెద్దలైనా చిన్నలైనా అందరికీ గౌరవిస్తాను. మీకు తోడుగా ఉండి, కష్టాలైనా సుఖాలైనా మీకు తోడుగా ఉండి ముందుకు నడిచి, ఎక్కడైనా మీతో పాటు నడిచి మీ అభ్యర్థిగా నన్ను గెలిపించి, నా పార్టీని గెలిపించి నన్ను ఆస్వాదించమని అందరికీ గ్రామానికి నమస్కరించి నేను కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటును నా కత్తెర గుర్తుకి వేసి నన్ను గెలిపించగలరని ఆశీర్వాదంతో మీకు కోరుతున్నాను.